హాయ్ వెల్కమ్ టు జిఎస్ ఫిలిం రివ్యూస్. రోజుకు ఒక రివ్యూ వస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ట్రావెల్ వీడియోస్ ఇష్టం అనుకుంటే మోటో వ్లాగింగ్, కారు, బైకు ఏదైనా చిత్తూరు ట్రావెలర్ అని నాది ఇంకో ఛానల్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. మెట్రో ఇన్ దినో హిందీ మూవీ, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అనమాట. అంటే మ్యూజికల్ కూడా, అది ఇప్పుడు జస్ట్ డైలాగ్స్ కూడా పాటల విధంగా ఉంటుంది. ఆ స్టైల్ మీకు నచ్చకపోతే మూవీ నచ్చదు. కానీ మీకు ఆ టోన్లో నచ్చింది. జగ్గా జాసూస్ చూసినారంటే చాలా అండర్ రేటెడ్ మూవీ. సేమ్ డైరెక్టరు, నాకు చాలా ఇష్టము. బర్ఫీ కూడా తీశాడు. నెక్స్ట్ లెవెల్ మూవీస్. కానీ అది అందరికీ నచ్చదు. అవి నచ్చినాయంటే ఇది మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. దాంట్లో పాటలు ఫుల్గా ఉంటాయి. అది కొంచెం ఓపిక చూసినారంటే మీకు బాగా నచ్చుతుంది. స్టోరీస్ చాలా ఉంటాయి. ఒక్క స్టోరీ అని కాదు, 4-5 స్టోరీస్ ఉంటాయి అనమాట. అన్నీ కలిపి అందరూ తెలిసిన వాళ్ళు క్యారెక్టర్సే, అంటే ఒకరికి సంబంధం ఉండేవాళ్ళే. అందరూ సంబంధించిన క్యారెక్టర్స్ డిఫరెంట్ స్టోరీస్గా వెళ్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇంటర్లింక్ అవుతూ ఉంటుంది. అన్ని స్టోరీస్ చాలా బాగున్నాయి. యాక్టింగ్ విధంగా చూస్తే మీరు సారా అలీ ఖాన్ కూడా చాలా మూవీస్లో హేట్ వచ్చింది, మధ్యలో బాగా రాలేదని. ఈ మూవీలో చాలా బాగా చేశారు. ఆదిత్య రాయ్ కపూర్ కూడా బాగా ఎంజాయ్ చేశారు రోల్. అసలు మామూలుగా ఈ మధ్య యాక్షన్ ఇవంతా ట్రై చేసి దీంట్లో బాగా లవ్ స్టోరీ తన కంఫర్ట్ జోన్లో ఉండింది, బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా నాకు మెయిన్గా నచ్చిందంటే ఓల్డ్ ఏజ్ లవ్ స్టోరీ. అదైతే నాకు నెక్స్ట్ లెవెల్ నచ్చింది. అంటే మనం కూడా, ఎందుకంటే రిలేట్ అవ్వచ్చు మన పేరెంట్స్ చూసి. వాళ్ళు చాలా లైఫ్లో సాక్రిఫైస్ చేసి వాళ్ళ లైఫ్లో చాలా వదిలేసుకుంటారు పిల్లల్ని పెంచేకి. అప్పటికి వాళ్ళ ఇష్టాలు ఏమని కూడా పట్టించుకోం కదా. అది ఆ స్టోరీ తీసుకొని తీశారనమాట. అది చాలా బాగుండింది. మెయిన్గా ఒక మదర్ క్యారెక్టరు. ఆ మదరు చిన్నప్పుడు ఏం వదులుకునింది, ఒకవేళ ఇటుంటే ఇంకా హ్యాపీగా ఉండొచ్చా, ఇంకా ఫ్రీడమ్ ఉంటుందా, అలాంటి ఆస్పెక్ట్స్ బాగా కవర్ చేశారు. సిటీలో పెరిగితేనే ఈ స్టోరీకి రిలేట్ అవ్వాలి అట్టంతా ఏమీ లేదు. మీకు రిలేట్ అవ్వకపోయినా పక్కన వాళ్ళదన్నా చూసుంటారు. ఇలాంటి స్టోరీస్ చాలా కామన్గా జరిగే స్టోరీసే ఇవి. మీకు రిలేట్ కాకపోయినా కూడా ఒక డిఫరెంట్ ఎమోషన్స్తో కనెక్ట్ అవుతారు మీరు. క్లైమాక్స్ కూడా స్టోరీస్కి అన్నిటికీ మంచి ఎండింగ్ వచ్చింది. మధ్యలో టెన్షన్ అయిపోతాం, యాడీరపోతా ఉంది అంటే. గొడవలు పెద్ద గొడవలు అవుతూ ఉంటుంది. అంటే మన లైఫ్లో కూడా అవుతుంది కదా పెద్ద గొడవలు. అంటే టక్కనేసి మనం ఇప్పుడు విడిపోయేది, లేకపోతే ఇప్పుడు ఇంట్లో మాడుకుంటూ ఉండేది, మరి అంత పెద్ద గొడవలు అవుతాయి. కానీ మాడుకుంటాం కదా మళ్ళీ. అలాగ మనకు తెలియదు, సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేస్తాం మనం అడుగు వెళ్ళిపోతుందో ఇంక అయిపోయిందిలే గొడవ, ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగిపోతుంది, మూవీ ఎండ్ అయిపోతుంది, నెగిటివ్లో ఎండ్ అవుతుంది అనేసి. కానీ లేదు, మంచి సాటిస్ఫైయింగ్గానే ఇచ్చారు. కొంచెం మీకు కన్వీనియన్స్గా అనిపించచ్చు, కానీ కొంచెం మంచి సాటిస్ఫైయింగ్గా ఇచ్చినారు. అంటే ఎంతన్నా ఫీల్ గుడ్ మూవీ, మీరు నెగిటివ్గా ఎండ్ అవ్వకూడదు. ఇది ఎంతన్నా హోప్ఫుల్ మూవీ. ఇది మీకు చూసినారంటే ఓకే, లైఫ్లో హోప్ రావడం అలాంటి మూవీ ఇది. అలాంటి నెగిటివ్ ఎండింగ్స్తో బాగుండదు కాబట్టి మంచి సాటిస్ఫైయింగ్గా ఎండింగ్ ఇచ్చారు. కాబట్టి ఇది ముందే ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఫస్ట్ నుంచే మీరు ఫీల్ గుడ్లో ఉన్నారు కాబట్టి ఆ ఫీల్డ్లోనే చూస్తే ఇంకా బాగుంటుంది మూవీ. మెయిన్గా కొన్కని శర్మ, తన గురించి కూడా మాట్లాడాలి. చాలా ఇయర్స్ నుంచి ఉంది కానీ మెయిన్ స్ట్రీమ్లో అటెన్షన్, పెద్ద మూవీస్లో పెద్దగా రోల్స్ రాలేదు. మంచి మూవీస్ చేశారు ఫస్ట్ నుంచి. ఈ మూవీలో కూడా చాలా మంచి రోలు. తన స్టోరీ కూడా చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడికెక్కడికి వెళ్తుంది, మధ్యలో కామెడీ కూడా పంకజ్ త్రిపాఠి గారి సూపర్ ఉంటుంది. సో ఒక మంచి ఫీల్ గుడ్ మ్యూజికల్ చూడాలనుకుంటే హిందీ మూవీ మెట్రో ఇన్ దినో. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. పీస్.